ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. ఈ ఎలక్షన్ మిమ్మల్ని బలపడేదానికి ఉపయోగపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ఎలక్షన్తో మీరు క్యాడర్లోనూ ఇంకొక చోట మీరు అన్ని ఈగోస్ పక్కన పెట్టి ఒక తాటి మీదకి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ మీరు పని చేయించుకునే విధంగా మీరు తయారు చేసుకునే ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అని అంటే 5 ఏళ్ళు కావాలి, పిడికిడి బిగించాలి. అన్ని ఏళ్ళు కలిస్తేనే మీరు గెలవగలుగుతారు. సో ఈ ఎలక్షన్ అనేది మిమ్మల్ని మీరు కలుపుకునే విధంగా రావాలి. ఈ ఎలక్షన్స్ పెద్ద మనిషిగా మీరు వ్యవహరించాలి. ఆ సానుకూలత మీకు రావాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉండ. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటా. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటా. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా 14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి, ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా QR కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్లు, మీడియా సెల్లు ఈ రెండింటినీ కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపున ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంథన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన
వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. అక్కడ మనము ఎటువంటి భావోద్వేగాలకు పోవడము, ఎటువంటి ఈగోకు మనం పోకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా మనం కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 ఓట్లతో ఓడిపోయిన కేసులు ఉన్నాయి, 9 ఓట్లతో గెలిచిన కేసులు కూడా చాలా ఉన్నాయి. గెలుపు ఓటమిల మధ్య తేడా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా జో జీతా ఓ సికిందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం ఈ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలని ఇది ఒక అవకాశం కింద తీసుకోండి. ఆ గ్రామాలన్నీ కన్సాలిడేట్ చేయండి. ఆ గ్రామంలో ఆ కార్యకర్త చుట్టూ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేయండి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ నెక్స్ట్ 60 రోజులో, నెక్స్ట్ 70 రోజులో ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా, ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. ఈ ఎలక్షన్ మిమ్మల్ని బలపడేదానికి ఉపయోగపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ఎలక్షన్తో మీరు క్యాడర్లోనూ ఇంకొక చోట మీరు అన్ని ఈగోస్ పక్కన పెట్టి ఒక తాటి మీదకి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ మీరు పని చేయించుకునే విధంగా మీరు తయారు చేసుకునే ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి.